ఉదయకాల సమయంలో దేవుడు మనం రాత్రికాల సమయం అంతా మంచి విశ్రాంతి ఇచ్చిన దేవుడు ప్రేమించి ప్రభుదినాన్ని మనకి ఇచ్చారు. ప్రభు దయను బట్టి ప్రభుదినం చూడగలిగాం. పాల్ గారు తెలియపరిచి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అందరికీ వందనాలు. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మణికొండ ప్రకాష్ గారు ప్రభు తండ్రి దాదాపు ముందు గత జనవరిలో ఆరాధనలో వాక్య పరిచయంలో మీ దాసున్నారు తిరిగి మా మధ్యకి నడిపించినారు. దాసుని ఆత్మతో నింపి నేను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణించుటకు మీ పక్షంగా నిలబడిండుగా నీ దాసుని నాయన ఆత్మతో నింపి మిమ్మల్ని గణపరచువాడుగా, మిమ్మల్ని మయంపరచువాడుగా ఉన్నట్టు చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ మయంపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. మంచిది. చక్కని ప్రారంభ చెల్లించిన ప్రియులు పెద్దల పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. గాయకులుగా అన్నా చంద్రన్ గారు. అయ్యా వందనాలయ్యా. అయ్యా మంచిది. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా, భువియందైనా దివ్యందైనా, భువియందైనా దివ్యందైనా, నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. నీవే నన్ను సృష్టి చేసి రూపో నేర్పరచినావు, నీవే నన్ను సృష్టి చేసి రూపో నేర్పరచినావు. నా దేహము నా ప్రాణము నా ఆత్మయో నీవే నా యేసువా. నా దేహము నా ప్రాణము నా ఆత్మయో నీవే నా యేసువా. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. అందరికి వందనాలయ్యా. ఓకే, మన కేసరా కీర్తన నుండి 120 కీర్తన పాడదాం. 120 పాట. నా ప్రియుడు అతి సుందరుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుండు. నా ప్రియుడు అతి సుందరుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుండు. నా ప్రియుడు అతని శిరస్సు అపరంజి వంటిది, అతని కరములు రత్నభూషితములు, అతని శిరస్సు అపరంజి వంటిది. అయినను తనదు శిరమును వంచి, అయినను తనదు శిరమును వంచి, నా తలను పైకెత్తియున్నాడు, నా తలను పైకెత్తియున్నాడు. ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధ్య దైవము నా యేసు ప్రభునే. ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధ్య దైవము నా యేసు ప్రభువే.
నా ప్రియుడు అతి సుందరుడు 10,000 మందిలో అతి శ్రేష్ఠుండు నా ప్రియుడు. థ్యాంక్ యూ అన్నా. అన్నా మంచిది, వందనాలు. మరిదాస్ అన్న. దేవుని దాసులు ప్రియులు మానుకొండ ప్రకాష్ గారు. అన్నా వందనాలు. అన్న వందాలన్నా. రైట్, మంచిది అన్న, వందనాలు. అన్న వందాలన్నా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మతో సత్యంతో లాగా మనందరం ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన అనుకూలతను బట్టి, యోగ్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. చూడండి, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. కృత నిబంధనలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమింపబడిన వానికి నమ్మకముగా ఉండెను. అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇదే కాలం మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది లేదా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇక్కడ దేవుని ఇల్లు అన్నాడు. దేవుని ఇల్లు అంటే అర్థం ఏంటంటే, మోషేను ఉద్దేశించిన, ప్రభువును ఉద్దేశించిన దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు, అంటే ఆయన ప్రజల విషయంలో వారు నమ్మకమైన వారు అని అర్థం. సరే, అక్కడున్న సందర్భం అర్థం కావటం కొరకు నేను ఈ మాట చెప్పాను. కానీ నేను అక్కడ తీసుకునే మాట ఏంటంటే, ఈయన కూడా తన్ను నియమింపబడిన వానికి నమ్మకముగా ఉన్నాడు. ఉదయ కాలం మన ఆరాధనలో మన ఆరాధన తలంపు ఏంటంటే, ఆయన నియమింపబడిన వాడు. ఆయన నియమింపబడినవాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే దేవుని ప్రజల విషయమై మోషే నమ్మకమైన వాడైతే, ఈయన కూడా తండ్రి అయిన దేవుని ప్రజల విషయంలో, అంటే ఆయన ఎన్నుకున్న వారి విషయంలో ఈయన నమ్మకమైన వాడు, ఈయన నియమింపబడిన వాడు. ఉదయకాలం మన ఆరాధనలో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన ప్రభువు మన కొరకు నియమింపబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్ బై హిమ్. అంటే అర్థమైందా? ఆయన మన కొరకు నియమింపబడినవాడు. ఎవరి చేత? దేవుని చేత ఆయన నియమింపబడినవాడు అన్నాడు. ఇంకా మనకి ఆయన ఎవరు ఏంటి అనే సంగతి మనకు అర్థం కావాలంటే ఒక మాట అలా చదువుదాం. చూడండి, ఒక మాట మనం అలా చదువుదాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక. జస్ట్ మీకు అలా అర్థం అవటం కోసం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. నేను మధ్య నుంచి చదువుతాను. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అన్నాడు. పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండెను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అన్నాడు. సో ఆయన నియమింపబడిన దేవుడు ఎవరు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం అవుతుంది. అంతే. ఇంకా మనకు అర్థం కావాలంటే కొలస్సీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఆయన కొలస్సీలతో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. నియమింపబడ్డాడు, బానే ఉంది. కానీ నియమింపబడిన ఆయన ఎవరు, ఆయన స్థానం ఏంటి అంటే, ఆయన ఎవరు అంటే ఆయన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. ఇది ఆయన. ఇంత గొప్ప దేవుడు మన కొరకు నియమింపబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్ బై హిమ్. ఎన్నిక లేని మన కొరకు, అభాగ్యులమైన మన కొరకు, అన్యాయస్తులమైన మన కొరకు, అవిధేయులమైన మన కొరకు ఆయన నియామకాన్ని చూడండి. మన ప్రభువు మన కొరకు నియమింపబడ్డాడు. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అంటే ఆయన కాలానికి సంబంధము లేనివాడు, కాలానికి అతీతమైన వాడు. కానీ ఆయన కాలములో ప్రవేశించాడు. కాలంతో ఆయనకి సంబంధం లేదు, కానీ ఆయన కాలములో ప్రవేశింపవలసి వచ్చను. ఆయన నిర్వహించుచున్న దేవుడు. అంటే సమస్తము ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన ఏదో కలిగాయి అంతే. ఇప్పుడు చెప్పండి, మన కొరకు నియమింపబడిన వాడు ఎవరు? సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు ఆయన. మన కొరకు నియమింపబడిన దేవుడు ఎవరు? సమస్తాన్ని జరిగిస్తున్న దేవుడు ఆయన. మన కొరకు నియమింపబడిన దేవుడు ఎవరు? లేదా మన కొరకు నియమింపబడిన ఆయన ఎవరు అంటే, కాలముతో సంబంధము లేని ఆయన కాలములో ప్రవేశించాడు. అదృశ్య దేవుని స్వరూపం. వండర్ఫుల్ గాడ్. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, ఆయన కాలముతో సంబంధము లేని దేవుడు, కాలములో ప్రవేశించాడు. ఈ దేవుడు మన కొరకు నియమింపబడ్డాడు. అల్పులమైన మన కొరకు, మట్టి మనుషులమైన మన కొరకు, ఎంతో స్వల్పమైన మన కొరకు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉండగా, అంత ఉన్నతమైన దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు, సమస్తాన్ని జరిగిస్తున్న దేవుడు, జరిగించే దేవుడు ఆయన, బాగుగా ఏలువాడు ఆయన, బాగుగా చేసినవాడు ఆయన. ఈ దేవుడు మన కొరకు నియమింపబడ్డాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకసారి ఊహించండి. నీ కొరకు నా కొరకు నియమింపబడ్డాడు అనే మాట చాలా సామాన్యంగా ఉండొచ్చు, కానీ అసలు నియమింపబడిన ఆయన ఎవరు? మన ఆరాధన అంతటిలో మనకు అర్థం కావాల్సిన సంగతి అదే. మన ఆరాధనలో హృదయాన్ని కుమ్మరించాల్సింది కూడా అక్కడే. నియమింపబడ్డాడు, కానీ నియమింపబడిన ఆయన ఎవరు? నియమింపబడిన ఆ దేవుడు ఎవరు అంటే, ఆయన సమస్తాన్ని నిర్వహించే దేవుడు. కాలముతో ఆయనకు సంబంధం లేదు, కానీ కాలములో ప్రవేశించాడు. సమస్తము ఆయన ద్వారా చేయబడ్డాయి, ఆయన ద్వారా జరిగించబడుతున్నాయి, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయనే మన కొరకు నియమింపబడ్డాడు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. తానే మనల్ని ప్రేమించను. ప్రభునందు ప్రియులారా, ఆయన నియమించబడ్డాడు. అదే కాలంలో మన ఆరాధనలో మనకు అత్యంత ఆనందాన్ని కలిగించేది, అత్యంతగా సాగిలపడి, అత్యంత కృతజ్ఞత చెల్లించే సంగతి ఏంటంటే, ఇంత ఉన్నతమైన దేవుడు. ఇంకా అర్థం కావాలంటే అర్థం చేసుకోండి, సర్వోన్నతుడు ఆయన. నువ్వు దేనైనా తీసుకురా, అన్నిటి మీద ఉన్నతముడు ఆయనే. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. సర్వం మీద, అన్నిటి మీద ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి.
ఉన్నతుడు ఆయనే, అధికారి ఆయనే, శక్తి కలిగిన వాడు ఆయనే. సర్వము మీద, అన్నిటి మీద ఆ దేవుడు ఆయన నియమించబడ్డాడు. ఆయన నియామకం, ఆయన నియామకం. ప్రభునందు ప్రియులారా, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు మన కొరకు నియమించబడడం. సరే, చూద్దామండి. ఆయన నియమింపబడుట ద్వారా మనకు కలిగిన ఆ గొప్ప కార్యం ఏంటో చూసి ఆరాధనలో ముందుకు వెళదాం. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక, ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక. చూద్దాం, చూడండి. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక. ఒక మాట మనం అలా జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళదాం. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నారండి. 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం, చూడండి. 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు అన్నాడు. సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. ఇంకా మనకు అది అర్థం కావాలంటే ఇక్కడ చూద్దారండి. 26వ వచనం. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చను. అయితే ఆయన యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప క్షమాపణ పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడెను అన్నాడు. ఇప్పుడు చూద్దానండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము మన పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేయండి. ఒకటి, పాప నివారణ చేయడానికి. రెండవది, అనేకుల పాపములను భరించడానికి. ఆయన నియమించబడడం ద్వారా మనకు కలిగిన మేలేంటో తెలుసా? ఒకటి, పాపము నివారించబడింది. ఈ దినం నీవు నేను ఆరాధన చేస్తున్నామంటే నీ పాపం నా పాపానికి నివారణ కొరకు ఆయన నియమించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన నియమించబడడానికి గల కారణం ఏంటంటే ఆయన మన పాపములను భరించిన వాడు. అది నివారణ ఆయనే, మాత్రమే కాదు భరించిన వాడు ఆయనే, నియమింపబడిన వాడు ఆయనే. అర్థమైందా? నివారణ ఆయనే, భరించువాడు ఆయనే, నియమింపబడిన వాడు ఆయనే. అసలు ఆరాధనలో ఇదేదీ లేదు. ఆరాధన అంతటిలో మహిమపరచబడవలసింది ఆయనే, ఆరాధన అంతటిలో ఘనపరచబడవలసింది ఆయనే, ఆరాధన అంతటిలో హెచ్చింపబడవలసింది ఆయనే, ఆరాధన అంతటిలో ఆయనే ఘనపరచబడాలి. ఆయనే నియమింపబడ్డాడు, ఆయనే నివారణ, ఆయనే భరించాడు. ఇంకా అక్కడ ఒక మాట అన్నాడు, చూద్దాం, చూడండి. ఏమన్నాడు? అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అంతే. పాప నివారణ కొరకు బలి అయిపోయింది ఆయనే. బలి పశువుగా నియమించబడుకుంది కూడా ఆయనే. వాట్ వండర్ఫుల్ గాడ్. ఆయన నియామకం మనకు అర్థమైతే, ఆయన నివారణ మనకు అర్థమైంది. ఆయన నివారణ మనకు అర్థమైతే ఆయన మన కొరకు ఎంతగా భరించాడో అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ నివారణ ద్వారా, ఆయన భరించడం ద్వారా మనకు కలిగిన ఆధిక్యత ఏంటో తెలుసా? ఒక మాట చదువుతారండి, ఒక మాట చదువుతాను, అలా జస్ట్ అలా జ్ఞాపకం చేస్తా. చూద్దానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. 7వ వచనం, వచనం 7 చూద్దామండి. వచనం 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడు.
ఆయనతో కూడా మనం ఏం చేయబడ్డాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఆఖరి మాటలు మనం చూస్తే, మహామహుడకు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉండెను అన్నాడు. ఈయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. కానీ మనకు దేవుడిచ్చిన స్థానం ఏంటో తెలుసా? ఆయన కుడిపార్శ్వమందు మనం కూర్చున్నాం. అంటే నియమించబడిన ఆయన, నియమించిన ఆయనకు ఏ స్థానం అయితే ఇవ్వబడిందో, నియమింపబడిన వాని దగ్గర మనకు అదే స్థానం ఇవ్వబడింది. ఇంకా మనకు అర్థం కావాలంటే ఇక్కడ చదువుదారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇంకా ఆయన నియమింపబడడం ద్వారా మనకు కలిగిన గొప్ప మేలు చూద్దారండి. 14వ వచనం ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంతే. దేవుని నియామకం ద్వారా మనకు కలిగిన మేలేంటంటే ఉదయకాలం మనలో దేవుడు సంపూర్ణతను అందించాడంతే. ఆయన ద్వారా మనం సంపూర్ణంగా చేయబడ్డాం. ఉదయకాలం మన ఆరాధన అంతటిలో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ఒకటి, ఆయన నా కొరకు నియమింపబడ్డాడు. ఆయన నియామకం నాకేం కలిగించిందంటే నా పాపానికి పరిహారం కలిగించింది. ఆయన నియామకం నా పాపాన్ని భరించింది. తత్ఫలితంగా నేనేం చేయబడ్డాను? అక్కడే ఒక మాట ఉంది, నేను సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కేవలం ఆయన నియమింపబడడం ద్వారా మాత్రమే నాకులో సంపూర్ణత, అంతే. ఆ దేవుడు నియమింపబడకపోతే నివారణ లేదు, భరించేవాడు లేడు, నాకు సంపూర్ణత లేదు. ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండే భాగ్యం నాకు లేదు. ఇంకా ఒక మాట అన్నాడు, అక్కడే చూద్దాం. ఇప్పుడు చదువుదారండి. ఇదే 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఆఖరి మాట మధ్యలో నుంచి చదువుతాం చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన యందు నిలవబెట్టుటకు అనే చోట మరొక చోట చూస్తాం మనం. ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధైర్యం ప్రభు మనకిచ్చాడు. ఆయన నియామకానికి ముందు ఇది లేదు మన జీవితాల్లో. ఆ ప్రవేశం ప్రభు ఇచ్చాడు. ఆయన ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, అబ్బా తండ్రి ఆయన పిలువటకు ఆ ప్రవేశాన్ని ఇచ్చాడు. ఆయన నియమింపబడ్డాడు. ఆలోచన చేయండి. 3 ముక్కలు. ఆయన నియామకం, ఆయన ఎవరో చెప్తుంది. అలాంటి దేవుడు మన కొరకు నియమించబడ్డాడు. నియమించబడిన దేవుడు ఆయన నివారణ కొరకు, భరించుట కొరకు తను తానే నియమించుకున్నాడు. ఆయన నియమించిన ద్వారా మనం పరిపూర్ణులుగా చేయబడ్డాం, మనం సంపూర్ణులుగా చేయబడ్డాం. నియమించబడిన ఆయన ఒక్కసారే, అంతే, ఒక్కసారే. ప్రభునందు ప్రియులారా, ఆయన బలిగా అర్పించబడ్డాడు, ఆయన అప్పగించబడ్డాడు. అంత మాత్రమే కాదు, మనకు ప్రవేశం దొరికింది. ఆయన నియమింపబడకపోతే, ఆయన లేకపోతే మన జీవితాల్లో ప్రవేశం లేదు. ఆయన నియామకం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే మనకు ప్రవేశం దొరికింది. ఉదయకాలం నీవు నేను ఆరాధిస్తున్నాం. ఈ గొప్ప ప్రవేశం, ఈ గొప్ప అనుకూలత, ఇదంతా దేని కొరకు అంటే ఆయన నియమింపబడడం ద్వారా, ఆయన నియామకం ద్వారా దొరికిన ప్రవేశం ఇది. అయితే ఆరాధకుడిగా మనం ఏం చేయాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దారండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి అలా చదివి మనం ముగించుకుందాం ఆరాధనలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. అంటే నియమించిన పని ఆయన ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమపరిచాడు. నియమించబడిన వారికి మహిమను తీసుకొచ్చాడు. అర్థమైందా? ఎవరు నియమించారో
ఆయనకు నియమింపబడిన ఆయన మహిమను తీసుకొచ్చాడు. ఉదయ కాలంలో ఆయన ఆరాధించటకు నియమింపబడ్డాం. ఆయన నియామకం ద్వారా సంపూర్ణత, ఆయన నియామకం ద్వారా పరిపూర్ణత, ఆయన నియామకం ద్వారా ప్రవేశం, ఆయన నియామకం ద్వారా ఆరాధించే వారిగా ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. మన కొరకు నియమింపబడ్డాడు. కానీ ఆ దేవుడును, ఆ ప్రభువును, ఆ రక్షకుడును మనం ఏం చేయాలి? మహిమపరచాలి. అంతే. మన ఆరాధనలో, మన స్తుతిలో, మన స్తోత్రంలో ఆయనకు మహిమ రావాలి. స్వమహిమ కాదు, సొంత మహిమ కాదు, వాక్చాతుర్యం కాదు, జ్ఞానం కాదు, మాటల కూర్పు కాదు. నా ఆరాధనలో ఆయనకు మహిమ రావాలి, నా స్తుతిలో ఆయనకు మహిమ రావాలి, స్తోత్రములో మహిమ రావాలి, ఆరాధికుడిగా నా ప్రవేశం ప్రభువుకు మహిమ రావాలి. నియమింపబడిన ఆయన మహిమను తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రానయ్య అన్నాడు. రెండవసారి రానయ్య అన్నాడు. మన ప్రభువుకి మహిమ తీసుకురావాలి. మన ఆరాధనలు ఆరాధించే వారిని సంపూర్ణులుగా చేశాడు, పరిపూర్ణులుగా చేశాడు. వారి ద్వారా ఆయనకు మహిమ రావాలి. నియమించబడ్డాడు. అమ్మా, అయ్యా, సోదరుడా, సోదరి, ఆయన నియమింపబడిన దేవుడు. He was appointed by him. పరిహారం భరించడం కొరకు నియమింపబడ్డాడు. తనకు తానే నియమించుకున్నాడు. సమస్తాన్ని నిర్వహించే దేవుడు నియమింపబడ్డాడు. సామాన్యుడు కాదు, సంపూర్ణులుగా చేశాడు. ఆయన ప్రవేశం ఇచ్చాడు. ఆయన కుడిపార్శ్వమందు స్థానం ఇచ్చాడు. ఆరాధిస్తున్న మనం చేయవలసింది ఏంటంటే ఆయనను మహిమపరచాలి. కారణం, చేయుటకు ఆయన తనకు అప్పగించిన పనిని నెరవేర్చి మహిమపరిచి వెళ్ళాడు. అదే కాలం మనం కూడా అంతే. మన ఆరాధన అంతటిలో మహిమపరచబడవలసింది, ఘనపరచబడవలసింది, హెచ్చింపబడవలసింది, కనపడవలసింది ఆయనకు మహిమ కావాలి. ఆయనకు మహిమ రావాలి. ఆయన మహిమను ఆపాదించే ఆరాధికులు కావాలి. అలాగా మన ప్రభువుని మనం ఆరాధించి మహిమపరిచి నియమించబడిన ఆయన ఎవరో ఎరిగి ఆరాధిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించుగాక. మితిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగివచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగివచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నిత్యుడు తండ్రి, సమాధానకర్త, స్తోత్రములు. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. మరొకసారి నీ పాత్రలో మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు. అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన మీ ప్రేమను బట్టి, మీ కనికరమును జ్ఞాపకం చేసుకుని గణపరుస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఉండి మా కొరకు పరలోకాన్ని వదులుకొని భూలోకంలో మానవనగా, దాసునిగా, రిక్తునిగా జీవించారు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, భూలోకంలో ఉన్న మమ్మల్ని విమోచించడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మీ రక్తాన్ని మా కొరకు కాచి
మీ రక్తములో మమ్మల్ని శుద్ధీకరణ చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇలాంటి మేలును ఉపకారాలన్నిటిని మా పట్ల మీరు చేసినందుకు ఈ స్తోత్రములు. ఉచిత రక్షణ, పాపక్షమాపణ, పరులకు భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ తన ఉదయకాలం తన మా హృదయమాన కృతజ్ఞత స్తోత్రములు జుహాబలము సమర్పిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను భాగ్యమును అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం మా పరలోక మందున్న పరమ తండ్రి. ఆమేన్. 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 అన్న మంచిది. పాట పాడిన వారికి, చెల్లించిన వారికి, అలాగూ చక్కని కీర్తన ఆరాధన సంబంధించి పాడిన వారికి వందనాలు చెల్లిస్తూ ప్రియులు మానకొండ ప్రకాష్ గారు మరలా తిరిగి వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. మంచిది అన్న ప్రకాష్ అన్న. అంకుల్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మరలా మనం తిరిగి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. మంచిది. మరలా చదువుతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం అన్నాడు. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వచనం 10. కాబట్టి తమకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదుము అన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇప్పుడు చూడండి, విశ్వాసమునకు కర్తయు అన్నాడు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్నాడు. మంచిది. చదవబడిన లేఖనాన్ని దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనందరి కొరకు అందించును గాక. ప్రభునందు ప్రియులారా, చదవబడిన 3 విషయాలు, 3 వచనాలలో 3 సంగతులు అలా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటంటే చెప్తాను. దానికన్నా ముందుగా 3 వచనాల భావం ఏంటంటే, ఎఫెసీ 2:8లో ఒక వ్యక్తి రక్షించబడేది విశ్వాసం చేత. అది మన వల్ల కలిగేది కాదు, అది దేవుని వరం అన్నాడు. అంటే విశ్వాసం చేత రక్షించబడతాం. అలాగే గలతీ 6 ప్రకారం మనకు విశ్వాస గృహం ఒకటి ఉన్నది అన్నాడు. అంటే విశ్వసించిన వారు ఒక సహవాసంగా ఉంటారు, లేదా ఇంకా చెప్పాలంటే ఒక సంఘంగా ఉంటారు. విశ్వాస గృహమునకు చెందిన వారము అన్నాడు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విశ్వాసమునకు ఒక నాయకుడు ఉన్నాడు, విశ్వాసమునకు కర్త అన్నాడు. అంటే విశ్వాసమునకు ఒక నాయకుడు ఉన్నాడు. అర్థమైందా? మనం విశ్వాసం చేత రక్షించబడ్డాం, విశ్వాస గృహానికి చెందిన వారం. ఇప్పుడు ఈ విశ్వసించిన వారికి ఎవరున్నారు అంటే ఒక నాయకుడు ఉన్నాడు. ఉదయకాలం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు ఎవరైనా కానీ ఈ విశ్వాస కొనసాగింపులో
ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉన్నాయి. విశ్వసించడం అనేది వ్యక్తిగతమైన సంగతి. కానీ విశ్వసించిన వ్యక్తి ఖచ్చితంగా ఒంటరిగా ఉండకూడదు. అది నేను చెప్పదలుచుకుంది. వర్తమానం అంతా అదే. ఒక విశ్వాసి ఒంటరిగా ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? ఒక విశ్వాసి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే అంటాడు కదా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, విశ్వసించడం అనేది వ్యక్తిగతమైనది. కానీ విశ్వసించిన వారు ఖచ్చితంగా సహవాసములో ఉండాలి, నాయకులతో సంబంధం ఉండాలి. అది దేవుని వరమే. కానీ విశ్వసించిన వారికి ఖచ్చితంగా సహకారులు కావాలి, ఆ కొనసాగింపుకు సహకారులు కావాలి. చూద్దాం, నేను వివరించను కానీ జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాం. చూడండి, వచనం 11. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ. అర్థమైందా? మన వర్తమానం యొక్క ఉద్దేశం ఇదే. ఇక్కడ ఏమన్నాడు అంటే, మరలా చదువుతున్నాను చూడండి, మీరు స్థిరపడాలి. విశ్వాసముంచిన వారు స్థిరపడాలి. మీరు స్థిరపడాలి అంటే మనం ఏం చేయాలి? అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులైన వారు ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకోవాలి, కానీ ఒకరి విశ్వాసాన్ని ఒకరు చంపుకునే వారిగా ఉండకూడదు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు పాడు చేసుకునే వారిగా ఉండకూడదు. అందుకే ఆయన మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, అబ్బాయి, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరం. అది మనం ఆదరింపబడాలి. విశ్వాసి ఖచ్చితంగా మరొక విశ్వాసి చేత ఆదరింపబడాలి. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాడు, తొలగిపోతాడు, వెళ్ళిపోతాడు, జారిపోతాడు, పడిపోతాడు. లోకం కాచుకుంది, అపవాది కాచుకున్నాడు. వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వారి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే విశ్వాసులు సాధ్యమైనంత వరకు విశ్వాసులతో సంబంధాలు ఉండాలి. జీవితాన్ని కాపాడుకున్న వారితో, కుటుంబ జీవితం, సంఘ జీవితం, బాగుగా ఉన్న విశ్వాసులతో మనకు సంబంధాలు ఉండాలి. వారితో ఉండాలి, మనం వారితో సంభాషించాలి, వారితో సహవాసం ఉండాలి. నా విశ్వాసం మిమ్మల్ని బలపరిచేదిగా ఉండాలి. మీ విశ్వాసం కూడా నాకేమివ్వాలి? బలాన్ని. పౌలు చెరసాలలో ఉన్న ప్రతిసారి ఫిలిప్పీలతో మాట్లాడుతూ అంటాడు, అబ్బాయి, మీరు తప్ప ఏ సంఘపు వారును నన్ను ఏం చేయలేదు. అంతే. తెస్సలోనికేలో ఉన్నా కూడా మీరే నన్ను ఏం చేశారు? సారిసారికి ఆదుకున్నారు, సారిసారికి జ్ఞాపకం చేసుకున్నారు. పౌలు ద్వారా రక్షించబడిన వారే, పౌలు ద్వారా విశ్వాసంలోకి వచ్చిన వారే, మారు మనసు పొందిన వారే, పౌలు ద్వారా బలపరచబడిన వారే, కట్టబడిన వారే. కానీ అనేక సార్లు పౌలును బలపరిచారు వీరు. వారు సామాన్యులే, కానీ పౌలు విశ్వాసములో వారు సహకారం, తోడుగా నిలిచారు, తోడ్పడ్డారు. ఎంత బహిరంగంగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు. రోమీలతో మాట్లాడుతున్న సంగతి కూడా అదే. నా విశ్వాసం మిమ్మల్ని బలపరచాలి, మీరు నన్ను ఏం చేయాలి? బలపరచాలి. ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు ఆదరణ పొందాలి. అందుకే ప్రతి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇది. అందుకే ప్రభునందు ప్రియులారా,
ఒంటరి విశ్వాసి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, విశ్వాస భ్రష్టులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నవాడు చూడండి చాలా సందర్భాల్లో మూర్ఖంగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు. ఇంకా చూద్దాం చూడండి, ఒక మాట అలాగే జ్ఞాపకం చేస్తాను. ఎవరన్నా చదివేవారు ఒకరు ఉంటే చదవండి. కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. మా విశ్వాసము మీ విశ్వాసము మీద మేము ప్రభువులు అని ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ ఆనందములకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేత మీరు నిలకడగా ఉన్నారు అన్నాడు. అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మేమెవరివి? మీ విశ్వాస విషయంలో మేమెవరివి? సహకారులం అంతే. అది అమ్మా, మన విశ్వాసంలో మనకు సహకారం లేకపోతే పాడైపోతాం, పతనమైపోతాం, పడిపోతాం. విశ్వాస జీవితంలో సహకారులు కావాలండి, అది ముఖ్యం. అది ఒక ప్రశ్న వేసుకొని ముందుకు వెళదాం. నీ విశ్వాస జీవితంలో నువ్వు బలపరిచిన వారెందరూ? నీ విశ్వాస జీవితంలో నువ్వు బలపరచబడింది ఎందరి చేత? నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎందరి విశ్వాస విషయంలో సహకారిగా ఉన్నావు? పలానా వారి విశ్వాస వృద్ధికి నేను సహకారిని, వారి విశ్వాసంలో ఎదగడానికి నేను సహకారిని, వారు బలపడడానికి సహకారిని. ఇదిగో ఫలానా వారి విశ్వాసములో నేను అత్యంత సహకారిగా ఉన్నాను. ప్రభువు నమ్మిన నాటి నుంచి నేటి వరకు నా విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆరాధన జీవితంలో నేను సహకారిని. మీ విశ్వాస విషయంలో మేము సహకారులం అన్నాడు. ఎస్, మనం సహకారులం అండి, సహకారులం. విశ్వాసములో ఇది కావాలి, ఇది అవసరం, ఇది లేకపోతే పడిపోతాం. చాలా మంది తమ మీద తాము ఆనుకుంటారు, తమ మీద తాము ఆధారపడతారు, ఓవర్గా థింక్ చేస్తారు, పడిపోతారు. కాదు, సహవాసం ముఖ్యం. విశ్వాసి బలపరచబడాలి అంటే అవసరం. సరే, సాగి ముందుకు వెళదాం. చూద్దానండి, ఒక మాట అలా జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక మాట అలా చదివి నేను జ్ఞాపకం చేస్తాను, దాన్ని వివరించాలని అక్కడ ఒక మాట, మీకు చక్కటి మాట అందించాలని ఆశపడుతున్నాను. చూద్దాం చూడండి, 13 నుంచి 15 వరకు ఉంది. నేను మధ్యలో చదువుతాను చూడండి. పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అన్నాడు. ఇక్కడ ఏ మాట చదువుతున్నాను? ప్రతిదినము ఒకరినికొకడు బుద్ధి చెప్పుకొనుడి అన్నాడు. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉన్నాము అన్నాడు. అంటూ ఆడ పైన ప్రస్తావించింది ఏంటంటే, అబ్బాయి మీరేం చేయాలి అంటే బుద్ధి చెప్పాలి అన్నాడు. బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒక వ్యక్తి మన ఎదురుగా ఉన్నాడు, మనం వెళ్ళి ఏంటి నువ్వు చేసేది అరవటం కాదు బుద్ధి చెప్పడం. బుద్ధి చెప్పడాన్ని ఇదే మాటని ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇలా చెప్తా చూడండి, ఎక్స్చేంజ్ యువర్ నాలెడ్జ్. బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏంటంటే, మనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఎక్స్చేంజ్ యువర్ నాలెడ్జ్, ఎక్స్చేంజ్ యువర్ విజన్. అమ్మా, నీ గురి ఏంటో, ప్రభు పట్ల నీకున్న ఆ ప్రత్యక్షత, గురి ఏంటో పంచుకోవాలి. తోటి వారితో, తోటి విశ్వాసంతో ఎక్స్చేంజ్ యువర్ నాలెడ్జ్. అందుకే దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. బుద్ధి చెప్పుట అనే మాటను స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అది స్థిరమైనది అనేది, అంటే చలనము లేనిది అన్నాడు. ఎలాంటి విశ్వాసం కావాలి? చలనం లేనిది కావాలి, స్థిరమైనది కావాలి. అందుకే ఇంగ్లీష్లో దానికి కొన్ని పర్యాయ పదాలు వాడాడు. ఇట్ వాజ్ ఫిక్స్డ్ అన్నాడు. అంత మాత్రమే కాదు,
ఇట్ వాజ్ స్టాటిక్ అన్నాడు. ఇట్ వాజ్ ఇమ్మూవబుల్ అన్నాడు. అంటే మార్పు లేనటువంటి విశ్వాసం. అంటే విశ్వాస విషయములో ఒకరినొకరు బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏంటంటే, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని కలవటం వలన విశ్వాస విషయంలో స్థిరమైన వారిగా ఉండాలి, మార్పు లేని వారిగా ఉండాలి, దృఢమైన వారిగా ఉండాలి, కదల్చబడిన వారిగా ఉండాలి. అది అర్థం. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అంటే గద్దించుకోమని కాదు, వేలెత్తు చూపమని కాదు. ఎక్స్చేంజ్ యువర్ నాలెడ్జ్, ఎక్స్చేంజ్ యువర్ విజన్ అన్నాడు. ప్రభునందు ప్రియారా, అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసిని కలవటం వలన, ఒక ఆత్మీయుడు కలవటం వలన, ఒక ఆరాధికుడిని కలవటం వలన ఏం కలగాలి అంటే, వారి విశ్వాస విషయంలో, వారి భక్తి విషయంలో వారు స్థిరమైన వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వారు మార్పు లేని వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వారు దృఢమైన వారిగా ఉండాలి. అందుకే నా విశ్వాసం చేత మీరును, మీ విశ్వాసం చేత నేనును అన్నాడు. ఇమ్మూవబుల్, వారు కదలని వారిగా, మార్చబడ్డ వారిగా ఉండాలి. అది బుద్ధి చెప్పుట యొక్క అర్థం అదే. దాన్ని స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. ఇట్ వాజ్ ఫిక్స్డ్ అన్నాడు. ఇట్ వాజ్ ఎ స్టాటిక్ అన్నాడు. ఇట్ వాజ్ ఇమ్మూవబుల్ అన్నాడు. అయ్యా, నీవు ఒక విశ్వాసిని కలుగుట ద్వారా, సహవాసం చేయడం ద్వారా, వారితో సంభాషించడం ద్వారా ఆ వ్యక్తి తన విశ్వాస జీవితంలో స్థిరమైన వాడుగా, కదల్చబడ్డ వాడిగా ఉండాలి. ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవాన్ని ఎప్పుడైనా అనుభవించావా? ఫలానా వ్యక్తి కలవడం నా జీవితానికి నష్టం, నా భక్తికి నష్టం, నా విశ్వాసానికి నష్టం. ఫలానా వ్యక్తి వల్ల నా విశ్వాస స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాను, ఫలానా వారి వల్ల నా భక్తి స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాను. నో, మన సహోదరులను కలవడం, భక్తి కలిగిన వారిని కలవడం, ఆరాధకులను కలవడం దేని కొరకంటే వారు మార్చబడిన వారిగా ఉండాలి. ఇమ్మూవబుల్, వారు కదల్చబడ్డ వారిగా ఉండాలి. భక్తి జీవితంలో వారు స్థిరపరచబడ్డ వారిగా ఉండాలి మన ద్వారా. అందుకే మీ విశ్వాస జీవితంలో మేము మీకు సహకారులం అన్నాడు. మేము మీకు సహకారులం అన్నాడు. ఒక మాట చదువుదారండి. ఉదాహరణకు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయాన్ని చదువుదారండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతానండి. వచనం 2 చదువుతాను రండి. 2, 3, 4 కథలు ఉన్నాయి, నేను చదువుతున్నాను చూడండి. ఈ శ్రమల వలన ఎవరినో కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని మీ యొద్దకు పంపితిని. అంటే అలాగే 9, 10 వచనాలు కూడా మనం చదువుతాం చూడండి. ఒకేసారి 8, 9, 10. ఎలాగనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సేవకుడు దర్శించడం ద్వారా అర్థమైందా? ఎప్పుడు స్థిరంగా ఉంటాం అంటే ఒకటి సేవకుడు దర్శించడం ద్వారా. అందుకే అన్నాడు అక్కడ ఒక మాట ఏమన్నాడు అంటే 3వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు అన్నాడు. హెచ్చరించడం అంటే గద్దించడం కాదు. హెచ్చరించడం అంటే అర్థం ఏంటంటే సేవకుడు లేదా పెద్దలు, బాధ్యత కలిగిన వారందరూ కూడా విశ్వాసులు ఎలా ఉన్నారు, వారు ప్రార్థనలో ఎలాగున్నారు, వారు వాక్యంలో ఎలాగున్నారు, వారి సహవాసంలో ఎలా ఉన్నారు, వారి భక్తిలో ఎలా ఉన్నారు, వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు, కుటుంబంతో ఎలా ఉన్నారు, వారి సంబంధాలు ఎలా ఉన్నాయి అని వారు దర్శిస్తారు. విశ్వాసములో మిమ్మల్ని హెచ్చరించడానికి. అది ఒక వ్యక్తి దర్శించవలసిన అవసరం ఇదే. కుటుంబాన్ని దర్శించిన, వ్యక్తిని దర్శించిన వారి విశ్వాసంలో ఎలా ఉన్నారు. సేవకుడు దర్శించవలసింది ఇదే. సేవకుడు దర్శిస్తే, విజిట్ చేస్తే, కలిస్తే ఆశించి కాదు,
లేక కాదు, లేమితో కాదు వచ్చేది. ప్రభునందు ప్రియులారా, నా విశ్వాసులు నాతో కలిసి ఆరాధించేవారు, నాతో కలిసి భక్తి చేసేవారు. మీరు ఎలాగున్నారు? భక్తిలో ఎలాగున్నారు? ప్రార్థనలో ఎలాగున్నారు? విశ్వాస జీవితంలో వారు ఎలాగున్నారు? వారు ఏమై ఉన్నారు అని వారిని దర్శించేది అందుకొరకే. విశ్వాస విషయంలో వారిని హెచ్చరించడం కొరకు, హెచ్చరించబడిన విశ్వాసులు ఎలాగున్నారు వారి కొరకు ప్రార్థించడానికి అంతే. మీ విశ్వాస విషయంలో వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు, మీ విశ్వాస విషయమై వారు ప్రార్థిస్తారు, అందుకే దర్శిస్తారు. దర్శించుట యొక్క ముఖ్య ఉద్దేశం అది. మేము మీకు సహకారులం, మీ భక్తి విషయంలో సహకారులం, మీ విశ్వాస విషయంలో సహకారం. ఈ సహకారులు విశ్వాస విషయంలో మీరు ఎలాగున్నారు? భక్తి జీవితాన్ని కాపాడుకున్నారా? ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నారా? వాక్య జీవితం ప్రకారం జీవిస్తున్నారా? లోపాలు ఉన్నాయా? లోటు ఉందా? సరిచేయాలా? వారు ఎలాగున్నారు అని వారిని దర్శించి వారిని సరిచేసి విశ్వాసంలో వారిని బలపరిచి వారి విశ్వాసంలో వృద్ధి చెందుటకు వారి విషయమై ప్రార్థించడానికి దర్శిస్తారు. తిమోతి, విశ్వాస విషయంలో మీరు ఎలాగున్నారో మిమ్మల్ని హెచ్చరించడానికి మీ దగ్గరకు పంపుతున్నారు. అది విజిటింగ్ యొక్క పర్పస్, అది దర్శించడం యొక్క ఉద్దేశం అది. ప్రభునందు ప్రియులారా, 5వ వచనం చూద్దాం. చూడండి, ఇక్కడే 5వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవల్లని అతనిని పంపితిని. అది ఇది సేవకుని మనస్సు. మీ విశ్వాసంలో మీరు ఎలాగున్నారు? శోధనలు మిమ్మల్ని శోధిస్తున్నాయా? శోధకుడు మిమ్మల్ని శోధిస్తున్నాడా? మీరు పడిపోయారా? కలిసిపోయారా? మీరు మోబులుగా మార్చబడ్డారా? ఫిక్స్డ్గా ఉండవలసిన మీరు, స్థిరంగా ఉండవలసిన మీరు, కదల్చబడిన వారిగా ఉండవలసిన మీరు కదల్చబడ్డారా? మీ విశ్వాసంలో మీరు ఎలాగున్నారు తెలుసుకోవాలి. తెలుసుకొని మీ కొరకు ప్రార్థించాలి, మిమ్మల్ని బలపరచాలి. విశ్వాస విషయంలో మీరు ఎలాగున్నారు తెలుసుకోవాలని నేను ఎవరిని పంపాను? ప్రభునందు ప్రియులారా, నేను రెఫరెన్స్ చెప్తాను. నేను చదవట్లేదు కానీ సమయాన్ని బట్టి ఒక మాట చెప్తామా. ఒక వ్యక్తి దర్శించే ఉద్దేశాన్ని మనం ఎరిగాం. విశ్వాసములో బలపరచాలి అంటే, స్థిరంగా ఉండాలంటే, కదల్చబడిన వారిగా ఉండాలంటే ఖచ్చితంగా బాధ్యత కలిగిన సేవకులు వెళ్ళాలి, పెద్దలు వెళ్ళాలి. విజిటింగ్ పర్పస్ అది. అయితే విశ్వాసం అనేది ప్రేమతో ముడిపడి ఉంది. జ్ఞాపకం చేసుకోండి. దర్శించేవారు, కలిసేవారు అధికారం చూపడం కోసం కాదు. మీ విశ్వాస విషయంలో మేము సహకారులం అంతే, మీ మీద మేము ప్రభువులం కాదు అన్నాడు. అందుకే అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 21వ వచనం నుంచి 23 వరకు మనం చూస్తే అక్కడ ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ మన మధ్య సహోదర ప్రేమ ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది ప్రేమతో కూడిన ప్రయాస అన్నాడు. ప్రేమతో కూడిన ప్రయాస అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో విశ్వాసాన్ని కేవలం మన విశ్వాస వృద్ధి కేవలం ప్రేమ వల్లే కలిగింది అన్నాడు. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. ఒకటి, ప్రేమతో కూడిన ప్రయాస ఉండాలి. రెండవది, మన విశ్వాసానికి వృద్ధి కలిగించేది కేవలం ప్రేమ మాత్రమే. ప్రేమ లేకుండా, ప్రేమించే మనసు లేకుండా ఒక వ్యక్తి విశ్వాసాన్ని వృద్ధి కలిగించలేదు. లవబుల్ మైండ్ సెట్ లేకుండా ఒక వ్యక్తిని కలవటం వల్ల గాయం కలిగితే గుర్తుపెట్టుకోండి. నా వలన మీరును, మీ వలన నేనును అన్నాడు.
ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు అన్నాడు. ఇలా ఒకరికి ఒకరు కలిసినప్పుడు మన మధ్య ప్రేమ లేకపోతే, హృదయపూర్వకమైన ప్రేమ సహోదరుల పట్ల లేకపోతే, విశ్వాసుల పట్ల లేకపోతే, విశ్వాసాన్ని వృద్ధి కలిగించేది ప్రేమే. అంత మాత్రమే కాదు, ప్రేమతో కూడిన ప్రయాస అన్నాడు. ఇది లేకపోతే ఖచ్చితంగా నొచ్చుకుంటాం, బాధపడతాం. తిమోతి తెస్సలోనికేయులను దర్శించినా కూడా, విశ్వాసంలో మీరు ఎలాగున్నారో హెచ్చరించాలన్నా కూడా, మీ విశ్వాసాన్ని తెలుసుకోవాలన్నా కూడా వారి మధ్య ప్రేమ కలిగిన వాడిగా వెళ్ళాడు. ప్రేమతో హెచ్చరించాడు, ప్రేమతో బలపరిచాడు, ప్రేమతో సరిచేశాడు, వారి మీద ఉన్న ప్రేమతో ప్రార్థించాడు. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి విశ్వాసంలో బలపడాలంటే ఆ వ్యక్తి ప్రేమ చేత అతకబడాలి, కానీ పొడి మాటల చేత కాదు. చాలా మంది పొడి మాటలు మాట్లాడతారు, పై మాటలు మాట్లాడతారు. పొడి మాటలు, పై మాటలు విశ్వాస జీవితంలో ప్రభావాన్ని చూపవు. జ్ఞాపకం పెట్టుకోండి. పై మాటలు, పొడి మాటలు విశ్వాస జీవితంలో ఎన్నడూ ప్రభావాన్ని చూపవు. ప్రేమను కనపరచాలి, ప్రేమను కనపరచాలి. ప్రభునందు ప్రియులారా, సంఘంలో మాత్రమే కాదు, సహవాసంలో మాత్రమే కాదు ఈ ప్రేమ. ప్రభునందు ప్రియుడు వ్యక్తిగతంగా కూడా సహోదరుల పట్ల ఈ ప్రేమ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది సహవాసంతో సంబంధం లేకుండా జీవిస్తారు. ప్రభువు నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, ఆరాధిస్తున్నాం, కానీ సహవాసంతో సంబంధం లేదు, సహోదరులతో సంబంధం లేదు, తోటి విశ్వాసులతో సంబంధం లేదు, స్వతంత్రులుగా వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియులారా, ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఇంత అద్భుతమైన ప్రోత్సాహం, సహకారం అనేది ఎక్కడో తెలుసా? సంఘములో సహకారంలోనే. సంఘములో సహవాసములో మాత్రమే ఈ ప్రేమ చూడగలం. చాలా మంది నిర్లక్ష్యం చేసేది సహవాసాన్ని. హృదయపూర్వకమైన ప్రేమ, సహోదరుల ప్రేమ, విశ్వాసాన్ని వృద్ధి కలిగించే ఈ ప్రేమను దొరికేది సంఘంలో, సహవాసంలో. నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతారు, కాదని వెళ్ళిపోతారు, స్వతంత్రులుగా వెళ్ళిపోతారు, వారికి నచ్చిన వారితో వెళ్ళిపోతారు, నచ్చినట్టుగా జీవిస్తారు. అలా కాదు. ఒక మాట చెప్తా చూడండి, ప్రభునందు ప్రియులారా, దానియేలుకు అతని స్నేహితులు అందుబాటులో ఉన్నారు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకున్నారు. ఎక్కడ? వారు సహవాసంలో ఉన్నారు. దానియేలు అతని స్నేహితులు ఒకరి విశ్వాసంలో ఒకరు బలపరుచుకున్నారు. అది మాత్రమే కాదు, ఎజ్రాకు, నెహెమ్యాలు ఒకరితో ఒకరు ప్రోత్సహించుకున్నారు, అందుబాటులో ఉన్నారు, బలపరచబడ్డారు. అంత మాత్రమే కాదు, మోషే కొండెక్కాడు, బరువెక్కిన చేతులు ఉన్నాయి. ఒక చేతిని అహరోను, ఒక చేతిని హూరు మోసారు. ఇది సహకారం, విశ్వాసములో సహకారం ఇదే. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, పౌలు శీలలు చెరసాలలో ఉండగా ఒకరిని ఒకరు బలపరుచుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాల్లో చూసినట్లయితే, ఈ ఈ విధమైన సహవాసం లేకపోతే మనం పడిపోతాం, విశ్వాసంలో మనం చల్లారిపోతాం, జీవిత ఒడిదుడుకులలో మనం పడిపోతాం, జారిపోతాం. ప్రభునందు ప్రియులారా, లోక సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి కలిగించు అని. విశ్వాసం వృద్ధి కలగాలంటే ఖచ్చితంగా నువ్వు సహవాసానికి రావాలి. నీ విశ్వాసం వృద్ధి కలగాలంటే ఖచ్చితంగా నువ్వు సహవాసంలో ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి, వారి మధ్య నిలిచి ఉండాలి. వారితో నిలిచి లేకపోతే నీ విశ్వాసం ఎన్నటికీ వృద్ధి కలగదు. నీ విశ్వాసం వృద్ధి కలగదు, అంతే. ప్రభునందు ప్రియులారా, అందుకే మన సహవాసంలో, సంఘాల్లో ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకుంటూ, ఒకరి విశ్వాసానికి మనందరి విశ్వాసానికి నాయకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి. అది ముఖ్యం. ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచండి,
పౌలును చూడండి, శీలను చూడండి, ఒకరినొకరు అలా ప్రోత్సహించుకున్నారు. మోషేని చూడండి, ఒక చేతిని హూరు మోస్తూ ఉండగా ఒక చేతిని అహరోను మోస్తున్నాడు. సహవాసంలో ఒకరిని ఒకరు ఎలాగో ఆదుకున్నారో చూడగలం. ఎజ్రా నెహెమ్యాలు ఎలాగో ప్రోత్సహించుకున్నారో చూడగలం. దానియేలు అతని స్నేహితులు ఎలాగో ఉన్నారో చూడగలం. సహవాసంలో చూడగలం, బయట చూడలేం. సహవాసం యొక్క ప్రాముఖ్యత, సహోదరుల ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత ఇదే. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక చదవండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. అన్న సమయం అయింది కదా? అయింది. మంచిదన్న. ఒక రెండు వచనాలు చదివి ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసం విషయమై విశ్వాస బలహీనుడైన వారిని అంతే, బలహీనమైన వారిని చేర్చుకునుడి. ఆగండి. అయినను సంశయములను చాలు మనం అయిపోయింది. మనం ఏం చేయాలి? ఒక విశ్వాసిగా ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటో తెలుసా? మన కర్తవ్యం ఏంటో తెలుసా? విశ్వాసములో బలహీనమైన వారిని చేర్చుకున్నాం. పాపం చేసి తిరిగి కట్టబడకుండా జారిపోయి తిరుగుబాటు చేస్తారే, తిరుగుబాటుదారులు కాదు. విశ్వాస విషయంలో బలహీనమైన వారు ఉన్నారు, వారిని చేర్చుకున్నాం. అమ్మా, మన హోదాకు, మన సామర్థ్యానికి, మన జ్ఞానానికి, మన స్థాయికి తగిన వారిని కాదు చేర్చుకోవాల్సిన. ఎవరిని? విశ్వాస విషయంలో బలహీనమైన వారిని చేర్చుకోవాలి. ఇంకా అక్కడే ఒక మాటను చూడండి, బలహీనమైన వారిని చేర్చుకోండి, అంత మాత్రమే కాదు, ఆయనను సంశయములను తీర్చును పెట్టుకుని వారు బలహీనలో విశ్వాసంలో వారిని చేర్చుకోవాలి, కానీ వారితో వాదనలు పెట్టుకోనవద్దు. చాలా సందర్భాల్లో స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి, హోదాను బట్టి మనకు తగినవారా కాదు అనే విషయాన్ని ఎంచుకొని మైండ్ సెట్ని బట్టి దగ్గర అవుతాం. నీ మైండ్ సెట్కి వారు సరిపోయిన వారైతే ఇంకేమి, విశ్వాసులందరూ మనకు తగినట్టుగా ఉండరు. విశ్వాసులందరూ లైకబుల్ మైండ్ సెట్తో ఉండరు. నీ ఆలోచన ప్రకారం వెళ్ళేవారు ఉండరు. వారు బలహీనులు, వారిని చేర్చుకోవాలి. వారితో సంశయాలు ఉండకూడదు, వారితో వాదన ఉండకూడదు. వారు బలహీనులు కాబట్టి అలా ఉన్నారు. వారితో వాదన ఎందుకు? వారితో సంశయం ఎందుకు? వారితో ఇబ్బంది ఎందుకు? నో నో. ఎన్నడూ కూడా అందరూ చేసే అత్యంత ప్రమాదకరమైన తప్పు ఏంటంటే, వారు బలహీనులే కావచ్చు, జారిపోయిన వారి కావచ్చు, వారితో వాదనాడతారు, వారితో సంశయాలు పెడతారు. అక్కడే విశ్వాసులు అనేక మంది జారిపోతున్నారు, పడిపోతున్నారు. వారిని పట్టుకుందాం. బ్రదర్, ఆయనంత లైక్ మైండెడ్ కాదు బ్రదర్ అంటారు. లైక్ మైండెడ్ కాదు కాబట్టి ఆయన బలహీనుడయ్యాడు. ఒకవేళ లైక్ మైండెడ్ అయితే నీలా ఉండేవాడేమో, నీకన్నా బాగుండేవాడేమో. జాగ్రత్త. విశ్వాసములో బలహీనులు చేర్చుకోవాలి, వాదన కాదు, సంశయాలు కాదు. మరొక మాట చదువుదాం. 15వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. చూడండి, మొదటి వచనం. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మనం దేనికి బద్ధులం అయ్యా? దేనికి బద్ధులం? ఒక మాట చెప్పమంటారా? ఒక విశ్వాసిగా, ఒక ఆరాధికుడిగా, ఒక సేవకుడిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక నాయకుడిగా, ఒక పెద్దగా, ఒక పరిచారం, నేను దేనికి బద్ధుడినో తెలుసా? విశ్వాసములో బలహీనుడిని భరించడానికి నేను బద్ధుడిని. నేను గొప్ప విశ్వాసిని అతిశయించడానికి, గర్వించడానికి కాదు, నేను భరించడానికి బద్ధుడిని. సోదరుడా, నువ్వు దేని కొరకు?
నా విశ్వాసం వల్ల మీరు, మీ విశ్వాసం వల్ల నేను, ఒకరి ద్వారా ఒకరం అన్నాడు. 2 కొరింథీ 1:24 మనం చూసినట్లయితే, మేము ప్రభువులమని కాక, అంటే అధికారం చూపిస్తారు. ఇక్కడ కూడా బలహీనులు చేర్చుకునే దగ్గర అధికారం చూపిస్తారు, భరించవలసిన దగ్గర అధికారం చూపిస్తారు, సహించవలసిన దగ్గర అధికారం చూపిస్తారు, సహకారులుగా నిలవలసిన దగ్గర అధికారం చూపిస్తారు. మేము ఎందుకు బద్దులం అన్నాడు. నా విశ్వాసం దేని కొరకు అంటే, ఇదిగో ఇదిగో దౌర్బల్యులను భరించుటకు నేను బద్దున్నై ఉన్నా, అంతే. నేను భరించడానికి బద్దుండండి. సోదరుడా, సోదరి, నువ్వు దేని కొరకు అసలు ఎందుకు భరించలేం, ఎందుకు చేర్చుకోలేం బలహీనుల్ని, విశ్వాసం అంటే ఒకే ఒక మాట ప్రభునందు ప్రియులారా. మార్కు సువార్త 11:25 మనం చూస్తే, నేను చదవట్లేదు, క్షమించే మనసు లేదండి. క్షమించే మనసు లేకపోవడాన్ని బట్టి మనం బద్దులుగా ఉండలేకపోతున్నాం. క్షమించే మనసు లేదు. క్షమించే మనసు మన మధ్య లేకపోవడాన్ని బట్టి, అంతే. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒకే ఒక మాట అలా చదివి నేను ముగిస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 వచనం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి విశ్వాసములలో మొహమాటము గలవారై ఉండకుడి అన్నాడు. విశ్వాస విషయంలో ఎలా ఉండకూడదు? మొహమాటము గలవారై ఉండకుడి అన్నాడు. అంటే పక్షపాతం చూపే మనసు ఉంది. విశ్వాసంలో వారు బలహీనులు, నచ్చిన వారైతే మనం చేర్చుకుంటాం. ఇందాక చెప్పాను, లైక్ మైండెడ్ పీపుల్ అంటాం. నీకు లైక్ మైండెడ్ అయినా కాకపోయినా భరించడానికి బద్దుడివే. విశ్వాసంలో బలహీనత అయితే చేర్చుకోవాల్సిందే. పక్షపాతం చూపకూడదు. క్షమించే మనసు ఉంటే ఎవరినైనా చేర్చుకుంటాం, ఎవరినైనా భరిస్తాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసం వల్ల రక్షించబడ్డాం. విశ్వాస గృహం ఉంది, అక్కడ మనం ఇది నేర్చుకోగలం. విశ్వాస బలం, అక్కడ విశ్వాసం యొక్క బలాన్ని పొందుకోగలం, సహవాసాన్ని ఆనందించగలం. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు. సహవాసములో, సంఘములో ఉంటూ ఆ కర్తను వెంబడించినప్పుడు విశ్వాసంలో ఎలాంటి వారినైనా మనం చేర్చుకుంటాం, ఎలాంటి వారినైనా భరిస్తాం, ఎలాంటి వారినైనా క్షమిస్తాం, వారు ఎలాంటి వారైనా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాం. విశ్వాస యొక్క కర్తవ్యం ఏంటంటే, నా వల్ల నీవు, నీ వల్ల నేను. ఒకరి విశ్వాసం చేత ఒకరిని బలపరచడం మన కర్తవ్యం. విశ్వాస విషయంలో ప్రభువులంగా ఉండకుండా వారికి సహకారులుగా ఉండాలి. వారి విశ్వాస విషయం, వారి భక్తి విషయంలో, వారి ఆరాధన జీవిత విషయంలో, వారి కుటుంబ విషయంలో. బుద్ధి చెప్పుట అంటే ఎక్స్చేంజ్ యువర్ నాలెడ్జ్, ఎక్స్చేంజ్ యువర్ విజన్, అంతే. సేవకుడైన వాడు, పెద్దయిన వాడు, పరిచారకుడైన వాడు, నాయకులైన వాడు దర్శించేది వారి విశ్వాసంలో ఎలాగున్నారో. విశ్వాస విషయంలో హెచ్చరించడానికి, విశ్వాస విషయంలో వారు ఎలాగున్నారు తెలుసుకొని ప్రార్థించడానికి. దట్ ద పర్పస్ ఆఫ్ విజిటింగ్. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. నాకు ఈ సమయం ఇచ్చిన ప్రియులు దేవుని దాసులు బర్నబాసులకు, అలాగే చేరి వచ్చిన ప్రియులందరికీ, అధ్యక్షులకు, గాయకులకు, ప్రార్థించిన వారికి, నడిపించిన వారందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సమయం దాటింది, క్షమించండి. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా వందనాలు ప్రకాష్ అన్న. అన్న వందాలన్నా. అన్నా నాకు చక్కని వర్తమానం, మంచి ఆరాధనలు నడిపించారు. దేవునికి ఎంతైనా వందనాలు వింటున్నాం. మీకు కూడా వందనాలు. ప్రభు కృపను బట్టి అధ్యక్షులుగా ఉండవలసిన వారు రాలేదు, ఎక్కడంగా నేను ఎంటర్ అయ్యాను. అయితే ముగింపు ప్రార్థనగా ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కరుణావాచ్యుడా, జీవాధిపతి, స్తోత్రములు. మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. ఉదయకాలం నీ పాసరులో చేరి నేను తండ్రి ఆరాధనలో మిమ్మల్ని జ్ఞాపం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. మనం స్తుతించే
కృపను ఇచ్చారు. స్తోత్రములు. తదుపరి విశ్వాసమును గూర్చి నీ దాసుని ద్వారా మాకు బయలుపరిచారు. విశ్వాసము లేకుండా రక్షణ లేదనే విషయాలు, విశ్వాసములో ఒకరిని ఒకరు ప్రోత్సహించండి అన్నారు. విశ్వాసమందు స్థిరముగా ఉండమని సెలవచ్చారు. విశ్వాసములో అంతవరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోమని సెలవిచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఈ కూడికకు మీరే ఆది అంతమై నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 అన్న వందనాలు. ముఖ్యంగా వాక్య పరిచయం జరిగించిన ప్రకాష్ గారికి